మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా భవంతి నిర్మించినట్లు మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అనుమతి లేకుండా రహదారిపై నిర్మించినట్టు యుద్ధమని ఎన్నిసార్లు నోటీసు ఇచ్చిన ప్రదీప్ పాటిల్ తమిళ్ యాజమాన్యం స్పందించలేదని అన్నారు. ఈరోజు మంగళవారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అంత బానేనా బాగా ఏం చెప్పాలని చెప్పి చెప్పు. ఇల్లు ఎవరిది సార్? అది కులగొట్టేది ప్రదీప్ పాటిల్. ప్రదీప్ పాటిల్ ఏమైంది సార్? అది పర్మిషన్ లేదా? పర్మిషన్ లేదు. అది అతనిదే సొంత జాగానేనా సార్? అది కొనుక్కున్నాడట సార్. కొన్ని జాగా సొంతం అన్నట్టే. సొంతమే. అది 2 అంతస్తులు పడేదాకా మన వాళ్ళు ఏం చేస్తారు సార్? అంటే అది నేను రాకముందే వర్క్ అయింది. నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి వర్క్ ఆపించిన. జానకిరామ్ సార్ ఉన్నప్పుడే వర్క్ అది సార్ ఏమైనా ప్రదీప్ పాటిల్ మనం ఎట్లా అనుకుంటాం అంటే రోడ్ సైడ్ పర్మిషన్ తీసుకునే కడతారు అనుకుంటారు. సార్ దృష్టిగా అది ఒక రిపోర్టర్ మిత్రుడు చెప్తేనే తెలిసింది. అప్పుడైనా జనరల్గా మనం సార్ చాలా ఉన్నాయి మన ఇట్లా అన్ని కన్స్ట్రక్షన్ వితౌట్ పర్మిషన్ కడతారు. అన్ని మెయిన్ రోడ్ అంటే ఎట్లుంటాయి కదా. అదే సార్ పర్మిషన్ లేకుండా కడితే కూల్చేస్తారు సార్ మీరు? మరి పెద్ద ఏదో ఎట్లుంటే పెద్ద పెద్ద కమర్షియల్ కట్టుకొని ఏదో పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ దేనికమ్మ కూడా వస్తుంది కదా సార్. వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది చెప్పుకోవడానికి సార్.